14 నెలల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేయడమే కాకుండా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఈటెల మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశం సురక్షితం, సుభిక్షం, పురోగతి, భద్రత బీజేపీతోనే సాధ్యమన్నారు. ఉపాధ్యాయులకు అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కొట్లాడతామని ఈటెల స్పష్టం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు వారి వేదిక తీసుకురావాల్సిందిగా సభాధ్యక్షులు బీజేపీలో జాయిన్ అవ్వాలి. వారికి కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నారు. వారికి కూడా మా నాయకుల సందేశాన్ని తీసుకువెళ్ళినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇది ప్రతిపక్షంలో ఉన్ననాడు అబద్ధాల పునాదుల మీద ఎట్లయితే ఆనాడు పైకొచ్చిండో మళ్ళీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా మసిపూసి మారడికాయ చేసి అబద్ధాల పునాదుల మీద చలామణి కావాలనేటువంటి చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దాంట్లో ఒక ప్రయత్నమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయం, నేను కులగణన చేపడతా అని చెప్పి మొదలుపెట్టి బీసీ కులగణన అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ ఎన్నికలు పోటీ చేస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు గెలిచినా మాదానికి అవుతారు అనుకుంటారు. ఒకవేళ ఇక్కడ గెలిచి వాళ్ళని కాకపోతే కట్టు బానిస లెక్క ఉండవలసిందే, మన మీద జరుగుతున్నటువంటి అక్రమాలు చూస్తూ సంతకాలు పెట్టవలసిందే తప్ప ప్రశ్నించేటువంటి సత్తా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉండదు. కాబట్టి రేపటి కాలం అంతా ప్రశ్నించాల్సిన అక్కర ఉంది, కాబట్టి కొట్టవలసిన అక్కర ఉంది, కాబట్టి ప్రస్తావించాల్సిన అక్కర ఉంది. కాబట్టి ఇవాళ అధికార పార్టీ మీద పోరాటం చేయగలిగినటువంటి పార్టీ, పరిగించి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే 317 జీవో మీద కొట్లాడే పార్టీ, డిఎల్ రావాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ, ఇవాళ కమిషన్ తీసుకొని బెనిఫిట్స్ ఇచ్చేటువంటి దుర్మార్గం ఆగాలని కొట్లాడే పార్టీ, ప్రజల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వాటితో కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి మళ్ళీ ఆగం కాకండి, మీరు ఆగం కాకండి. బాగా మరి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ 8 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల కోసం ఎట్లా కొట్లాడుతూ చూస్తున్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులుగా మేము ఎట్లాంటి పాత్ర పోషిస్తామో చూస్తూ ఉన్నారు. కాబట్టి రేపు శాసన మండలిలో మీరు కనుక గెలిపిస్తే మేము వాళ్ళకు తోడుగా ఉంటాం.